హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎంపి వ్లాగ్స్ అఫీషియల్. ఈరోజు మనం ప్రతి పూజలోనూ, ప్రతి ఫంక్షన్లోనూ, ప్రతి సందర్భానుసారంగా మనం ఉపయోగించే తమలపాకు గురించి తెలుసుకుందాం. ఈ తమలపాకును సాగు చేయాలంటే ప్రతి రైతు దీనికి సరైన వాతావరణం ఉండేలాగా క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎండ, నీడ, నీరు సమపాలుగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్న తీగ ఎదుగుదల మీద ప్రభావం చూపి పంట దిగుబడి మీద ప్రభావం పడుతుంది. అలానే నీరు శాతం, తేమ శాతం ఎక్కువగా ఉన్నా సరే దానివల్ల క్రిమికీటకాలు లేకపోతే నత్తలు లాంటివి ఏర్పడి వాటికి మనం ఎక్కువ మందులు కొట్టాల్సిన అవసరం అయితే పడుతుంది. కావున ఇలాంటి వాటిని తట్టుకునేటట్టు సరైన వాతావరణం క్రియేట్ చేయటానికి అవిసి చెట్ల ద్వారా తమలపాకుని అల్లించి ఎక్కువ ఎండ పడకుండా టైం టు టైం నీరు శాతం చూసుకుంటూ కావలసిన తడి వదులుకుంటూ ఈ తమలపాకుని సాగు చేస్తూ ఉంటారు. ఈ అవిసి గింజలు వేసిన తర్వాత అవిసి చెట్లు మోకాలంత ఎత్తు వచ్చే వరకు వెయిట్ చేస్తారు. అవి మోకాలంత ఎత్తు పెరిగిన తర్వాత తమలపాకు తీగలని నాటి వాటికి అనుసంధానం చేస్తారు. తర్వాత ఈ అవిసి చెట్లకు ఆ తీగలను కడతారు. మనకి మొదటి తమలపాకు కోత రావటానికి సుమారుగా 6 నెలల సమయం పడుతుంది. థ్యాంక్ యూ డాడీ, నేను ఈ తమలపాకు తోటను చాలా ఎంజాయ్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.